టీ కొట్టేద్దాం. నువ్వు టీ కొట్టడానికి వెళ్తున్నావా సప్పిడి సుకుమార్ చెల్లెలు సుందరికి లైన్ వేయడానికి వెళ్తున్నావా నాకు తెలుసురా. అబ్బా ఎవరు ఎక్స్ప్రెషన్ ఏంట్రా? ఆయన కాలేజీకి వెళ్ళి చదువుకోవాల్సిన టైంలో ఈ లవ్ కందులు ఎట్టద్దు. సప్పిడి సుకుమార్ చెల్లెల్ని ఒకసారి చూసొస్తాను. ఇదిగో ఆ ఎరిబాగులోడు అచ్చిబాబు నీకోసం వస్తున్నాడు. ఆడితో కాసేపు లబ్స్ గా మాట్లాడి లస్ట్ చేసేసాయి. ఆడి చేత నేను రుబ్బిత పిండి. పాపం ఆయనతో పప్పు రుబ్బించడం ఏంటక్క? సిలకడ దుంపేం కాదు. రాజబాబు రా, అర్జెంట్ గా టీ కొట్టించు. బయట సీను గారు ఏడ్ చేస్తున్నాడు. లేట్ అయిందంటే ఆడు కందులు ఎడతాడు. కందులు ఎట్టడం అంటే ఏంటి బాబు? అది బూతుల్లో తిట్టుకోవడాన్ని మా కుర్రాణం కందులు ఎట్టడం అంటానే. సరే గాని సుందరి కనిపించట్లేదేంటి? పప్పు రుబ్బమన్నానని ఏడుతుందా? ఏంటయ్యా ఇదిగో సుందర్ పప్పు రుబ్బించడం ఏంటి? అట్లా పని సుందర్ చేయొద్దు. అలసెట్ దోటేం కాదు. అది నేను చేసుకోకపోతే మాకెవరు చెప్తారు సాయం? నువ్వు చేస్తావా? బంగారం లాంటి టీ పాడు చేసావు కదయ్యా. ఇదిగో ప్రేమ కోసం పప్పు రుబ్బడంలో తప్పు లేదు. నువ్వు రుబ్బుతావా? రుబ్బితే సుందర్ నన్ను ప్రేమిస్తుందా? కొత్తిమీర కట్టేం కాదు. ఇంకా ఇలాంటి పనులు ఎన్నో చెయ్యాలి. నేను చెప్తా గాని నువ్వు రా. అయితే త్వరగా చెప్పేస్తా. ఉండు సీను గారికి చెప్పొస్తాను. మావా ఈ రోజుల్లో పాడుకుందాం. కాలేజ్ ఎగ్గొట్టే మంది అని చెప్పి నువ్వు వెళ్ళి అటెండెన్స్ వేసేసి. సరే ఏడవను, నవ్వుతూ ఉంటాను. సుందరి లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, తదరులింది పురుష ప్రపంచం. సుందరి నీ ప్రేమ కోసం నీ పప్పు రుబ్బుతున్నాను. చూడొచ్చు బాబు, నువ్వు పప్పు రుబ్బినా అంట్లు తోమినా నేను నిన్ను ప్రేమించను కాక ప్రేమించను. ప్రేమించదట మునక్కల ముఖ్యం కాదు. నువ్వుతోనే చెప్తా. నువ్వు రుబ్బగా రుబ్బగా పప్పు నలిగినట్టు అది నిన్ను చూడగా చూడగా మనసు మెత్తపడుతుంది. నేనున్నానుగా. ఒట్టమ్మా నువ్వు ముందు పప్పు రుబ్బమ్మా. అవతల సిల్లిగారులు ఉండాలి. అయితే ఓకే అట్లాగే. నాగదేవత నన్ను కరుణించు తల్లి. నన్ను కరుణించావా? నా జన్మ ధన్యం చేసావా? నిన్నొదలు. నేను శ్రీనుని. సీను నువ్వా? నాగకన్య వరకున్నాను. నాగకన్యా నాగకన్యా నాగకన్యా. బుచ్చిగా ఏమిట్రా ఇది? కాలేజ్ ఎక్కొట్టి కనిపించిన ప్రతి పావ పుట్టు చుట్టూ ప్రదక్షిణాలు డాన్స్ చేయడం పని. ఒకవేళ ఏదైనా పావు వచ్చి చిన్న టచ్ ఇచ్చింది అనుకో ఏమవుతావరా? అంతకంటే భాగ్యం. నాగకన్యతో నాకు పెళ్ళవుతుందని లింగాల నాగలింగాచారి చెప్పాడు. అందుకోసమే నాగకన్యని ప్రత్యక్షం చేసుకోవడం కోసం కనపడిన ప్రతి పుట్ట చుట్టూ తిరుగుతూ ప్రార్థన చేసుకుంటున్నా. అంటే ఇవాళ కూడా కాలేజీకి రావా? ఇవాళే కాదు మావా, నాగకన్య నా కంటపడే వరకు నేను కాలేజీకి రానంటే రాను. నాగకన్య నీ కర్మ. నిన్న నాగకన్య వచ్చి కాపాడాలి. అనవసరంగా డ్రెస్ పార్టీ మళ్ళీ మార్చుకో. ఏంట్రా మామ నువ్వు చెప్పేది నిజమా? అవునరా. పొద్దున్నే చొక్కా ఇస్త్రీ చేయించుకుంటుంటే నా కళ్ళ ముందు మెరుపు మెరిసినట్టయింది. తీరా చూసేలాగా అది మెరుపు కాదు, మెరుపు తీగలాంటి ఓ పిల్ల సంబలూరు కిల్ల జానకమ్మ గంటలో గడిపోయింది. అయితే శ్రీను గారికి ఆ పిల్ల గురించి తెలిసే ఉంటది. అదిగో శ్రీను గారు వస్తున్నారా? ఏంట్రా మామ మీ ఎదురుంట్లోకి మంచి ఫిగర్ వచ్చిందటగా. ఆట ఎలా ఉందిరా మామ? కళ్ళు ఎలా ఉన్నాయి మామ? ఒళ్ళు ఎలా ఉంది? పళ్ళు ఎలా ఉన్నాయి? కంచు టైపా మంచు టైపా? మంచు టైప్ ఏమిటి, కంచు టైప్ ఏమిటి? కంచు టైప్ అంటే ఐ లవ్ యూ అనగానే చంప పెళ్ళున పగ. మంచు టైప్ అంటే ఐ లవ్ యూ అనగానే కరిగిపోయి వెళ్ళు వాలిపోయి. ఓహో ఐసి. అయితే నీ విషయంలో కంచు టైపు, మా విషయంలో మంచు టైపు. ఏడిసా రే, మీ అందరికి ఇప్పుడే చెప్తున్నాను. ఆ కొత్త పిల్ల జోలికి ఎవరు వెళ్ళటానికి వీల్లేదు. ఆ పిల్లని నేను రిజర్వ్ చేస్తున్నా. రిజర్వ్ చేసుకోవడానికి అమ్మాయి ఏమైనా రైల్వే కంపార్ట్మెంట్ లో బెర్తా? అదంతా నాకు తెలవదు. ఆ పిల్లను నేను రిజర్వ్ చేస్తున్నాను అంతే. మావా అదిగో మెరుపు. మీరంతా స్టూడెంట్సా? ఇతనెవరు? రైలు ఇంజిన్ లో బొగ్గేసావడా? వాట్ యు మీన్? ఐ యామ్ బుల్లిరాజు, సన్ ఆఫ్ పెద్రాజు, ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ విలేజ్. మోహన్ చూడరా,
చెప్పేసుకో. Yes, I am bold fun. I am. మైసూర్ బొండా. Yeah. బుల్లి. బుల్లి అంటమ్మా సిల్లిగా. ఐఎమ్ బుల్లిరాజు. రాజా భూజం. అతనెవరు? ఆడా శ్రీను అని పుస్తకాల పురుగులే. వాడికి కన్నె పిల్లల లుక్స్ కన్నా కాలేజ్ బుక్స్ అంటేనే ఇష్టం. అవును, నీ పేరేంటి మిస్? ఫిడేల్. అదేం పేరు? అవును, నీ పేరు డోలు, నా అసలు పేరు ఫ్లూట్ బాబు. అవును, నా పేరు తబలారావు. నా పేరు టీవ్ టీవ్ గిటార్ చౌదరి. నా పేరు సంతూర్ పంతులు. నా పేరు తగిన తగిన మృదంగమూర్తి. మోహన్ చూడ్రా. ఇంచుమించు కాలేజీలో ఉన్న ఆడపిల్లలందరూ వాళ్ళు లవ్ లో పడేయాలని ట్రై చేశారు, కానీ వాడు మాత్రం అందమైన ఆడపిల్ల నగ్నంగా నిలబడినా పుస్తకంలోంచి తలెత్తడు. ఓహో, నేను ఇది వరకు చదివిన కాలేజీలో నేనొక్క చూపు చూశానంటే కాలేజీలో చదువుతున్న బాయ్స్ అంతా బాడీ గార్డులా నా వెంట తిరిగేవారు. ఆఫ్టర్ ఆల్ ఇతనెంత పుస్తకం అవతల పడేసి నా వెంట పడేట్టు చేయనా? ఏం చేస్తావు? చూస్తుండండి. ఏంటది దుర్రగుండాక? ఏమో. హలో, చదువుకుంటున్నారా? అవునండి. మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని రాలేదు. ఇక్కడ పోయేవాళ్ళు చాంగ్పళ్ళ జాతర చేశారట, మాకు ప్రసాదం ఇచ్చారు, మీకు కూడా ఇద్దామని. ప్రసాదం అండి? ఆ. థ్యాంక్ యూ. ఆ, కళ్ళ కద్దుకుని చటుక్కు నోట్లో వేసుకుని గుడుక్కుని మింగాలి. అలాగే. దట్ ఈస్ సౌందర్య. సోడా కొట్టండి, లేస్తాడు. సార్, మే ఐ కమ్ ఇన్ సార్? యు ఆర్ సౌందర్య? ఎస్ సార్. కమ్ ఇన్. చూడమ్మా, కాలేజీలో కొత్తగా చేరిన వాళ్ళని సీనియర్ స్టూడెంట్స్ ర్యాగింగ్ చేయడం మామూలే. కానీ కొత్తగా చేరిన స్టూడెంట్, అందులోనూ ఒక గర్ల్ స్టూడెంట్, సీనియర్ స్టూడెంట్స్ ర్యాగింగ్ చేసిందని కంప్లైంట్ రావడం నా సర్వీసులో ఇదే మొదటిసారి. సారీ సార్. అదే లిజన్ మీ ఫస్ట్. ఈ కాలేజీ స్థాపించి 20 ఏళ్లయింది. ఇన్నేళ్లలో ఈ కాలేజీకి ఓ పేరైతే ఉంది, కానీ ప్రఖ్యాతి లేదు, కీర్తి ప్రతిష్ట అంతకన్నా లేవు. ఇప్పుడు అవన్నీ మన కాలేజీకి సొంతం. హౌ యు నో? బికాస్ ఆఫ్ దిస్ బాయ్. ఇతను మన యూనివర్సిటీకే చదువులో ఫస్ట్. అంతేకాదు, స్పోర్ట్స్ లో ఇతనే ఫస్ట్, కల్చరల్ యాక్టివిటీస్ లో కూడా ఇతనే ఫస్ట్. వాట్ నాట్, దేంట్లోనైనా ఫస్ట్ ర్యాంక్ ఇతందే. ఈ మెడల్స్, షీల్డ్స్ అన్ని మన కాలేజీకి ఇతను సంపాదించినవి. శ్రీను మన కాలేజీ స్టూడెంట్ కావటం వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఇలాంటి స్టూడెంట్స్ అతను అనుసరించాలే కానీ అల్లరి చేయకూడదు. అండర్స్టాండ్? ఎస్ సార్. నౌ యూ కెన్ గో. మోహన్ చూడరా, బయటికి రండి పని చెప్తాను. పాప ఆడపిల్ల కదా అని ఊరుకుంటే రెచ్చిపోయిందిరా. ప్రిన్సిపాల్ మనం అంటే ఏంటో చెప్పాడు. అది కంచు. ఏయ్, ఆగు. టేయ్, ఏమిటి? సైకిల్ టేయ్. పద పద. నువ్వు ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేస్తే నేను భయపడతాననుకున్నావా? కంప్లైంట్ నేను చేయలేదండి. అసలు ఏం జరిగిందంటే, ఏదో కుర్రాడివి, అందంగా ఉన్నావు. నాతో పెట్టుకోవద్దు. నేను అసలే జంబర చంబర డింబర డింగర రకం. అదనమాట జోకంటే. ఫస్ట్ టైం కాబట్టి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నాను. ఇంకోసారి ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేశావో తోలు తీసేస్తాను. ఒరే మామా, నా లవ్ ఏంట్రా శ్రీను కొడుతూ మాట్లాడుతుంది? కాదు రోయ్, ఇంటికి దారి తెలియక అడుగుతుంటుంది. సారీ అండి, పొరపాటు అయిపోయింది. మోహన్ చూడరా. అమ్మయ్యా, వాడు వెళ్ళిపోయాడు రా. నువ్వు వెళ్ళిపోరా, నేను ట్రై చేసుకుంటాను.
ఓకే నీకు పడదని తేలిపాక నేను ట్రై చేసుకుంటా. హలో ఫిడేల్. హలో బొగ్గు బాబు, హౌ ఆర్ యు? థ్యాంక్ యూ. అయ్యో ఏంటలా నిలబడే ఉన్నావు? వెళ్దాం పదా. వీడెవడు వేళ పడ లేకుండా రోడ్లు ఉడుస్తూ దుమ్ము లేపుతున్నాడు? చెట్టకండి, ఆయన మా డాడీ. ఓహో, నువ్వు రోడ్లు ఉడిచేవాడి కొడుకువా? చచ్చా, ఆయన రోడ్లు ఉడిచేవాడు కాదండి, ఈ ఊరి ప్రెసిడెంట్. అందుకే ప్రజాసేవ చేస్తున్నాడు. మీ ఊళ్ళో అన్ని మెంటల్ కేసులే. అవునవును, నేను తప్ప. రే బుల్లిరాజు, ఏంటి డాడీ? ఈ తట్ట తీసుకుని ఈ రోడ్డు మీద పేడంత ఎత్తు. మా డాడీ జోక్ చేస్తున్నాడు. ఆ అందుకే ఇలాంటి పనులన్నీ చెప్తుంటాడు. ఏంట్రా పేడెత్తమంటే అమ్మాయి చెవు కొరుకుతావో? ఇగా ఎత్తుతావా? లేక ఇటు చూడు. వదిలే, ఎత్తుతా. నీకింత చక్కని హాబీ ఉందని నాకు చెప్పనే లేదేం బొగ్గు బాబు. See you, bye. Carry on. డాడీ, పక్కన ఆడపిల్ల ఉందని కూడా చూడకుండా నన్ను పేడెత్తమంటావా? చిచ్చే, నేను ఇంకో ఎర్ర నాన్నకు పుట్టినా బాగుండేది. ఎర్ర నాన్న ఏంట్రా, కర్రీ నా కొడక. అవును, నేను నీ కలర్ లో పుట్టబట్టే ఆ అమ్మాయి నన్ను రైల్లో బొగ్గేసేవాడివా అని అడిగింది. ఈ ఫేస్, ఈ కలరు రైల్లో బొగ్గు బ్రాండ్ లా ఉండబట్టే ఇదిగో ఈ బాడీ పుట్టింది. ఇదిగో అందుకే అన్నాను, నేను ఇంకో ఎర్ర నాన్నకు పుట్టినా బాగుండేదని. నేను సచిన ఎత్తను కాకెత్తను. నా బొగ్గు కొంటే బాధపడుతున్నావా? అవును, ఎత్తద్దులే. థ్యాంక్స్. ఇదిగో సూర్యరాజు. అమ్మో వదిలే, ఎత్తుతా. ఏంటో ఈ జన్మకు నా టైం బాగలేదు. సరిగ్గా ఎత్తుతా. అందుకే ఇంకో డాడీ పుట్టా.